నమస్తే, వెల్కమ్ టు దిశ టీ. ప్రస్తుతం మనం అయితే ఉస్మానియా క్యాంపస్లో అయితే ఉన్నాము. సో మనం నిన్న మొన్న నుంచి చూస్తున్నాము, అమ్మాయిలు ప్రత్యేకంగా అమ్మాయిలు అయితే చాలా అంటే చాలా స్ట్రైక్ చేస్తున్నారు. అది మాకు నీటి కొరత ఉంది, కరెంట్ ఫెసిలిటీస్ లేవు, కనీసం మినిమం ఫెసిలిటీస్ లేకుండా మేము ఎలా ఉండాలని అయితే వాళ్ళు ధర్నా చేశారు. అసలు నిజంగా వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, ఏంటిది అసలు అనేది అయితే ఇక్కడ తెలుసుకుందాము. సో చెప్పండి అమ్మా, అసలు నిజంగా మీకు వాటర్ ప్రాబ్లం ఉందా? వాటర్ ప్రాబ్లం అయితే ఉన్నది, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కూడా ఉంది. కానీ వాటి కోసం హాస్టల్ వెకేట్ చేయాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు మా దగ్గర మొన్న చీఫ్ వార్డెన్ సార్ మేడం వచ్చిండ్రు. మేము అడిగితే మీ కాంపిటేటివ్ అది మీ ఆప్షన్, మాకు సంబంధం లేదు, మేము హాస్టల్ ఉంచాం, మీరు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పిండ్రు. ఇప్పుడు వాటర్ ఫుల్ఫిల్ చేయడానికే ట్యాంకర్స్తో చేయొచ్చు. ఇప్పుడు 24 hours వాటర్ రాకుండా స్టూడెంట్స్కి చెప్తే ఈ టైమింగ్స్ అంటే ఆ టైమింగ్స్లో వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అసలు మీకు వాటర్ షార్టేజ్ ఎప్పటి నుంచి ఉంది? వాటర్ షార్టేజ్ అంటే ఏం ఎక్కువ లేదు, ఉన్నది వాటర్ అయితే ఉన్నాయి మాకు. అంటే ఇంకా వేరే గర్ల్స్ హాస్టల్స్ ఇక్కడ లేడీస్ కాంప్లెక్స్ ఉంది, వాళ్ళకైతే చాలా ఇబ్బంది ఉంది. వాళ్ళకి చాలా ఇబ్బంది. సెంటినరీలో అయితే తక్కువ ఉన్నది, కానీ వాళ్ళకైతే చాలా ఇబ్బంది ఉంది. చాలా ఇబ్బంది ఉంది. సో ఎప్పటి నుంచి ఉంది అసలు ప్రాబ్లం మీకు? ఒక 1 month, 2 months, లేకపోతే 15 days, 10 days? ఒక 15 days నుంచి ఉంది. ఒక 15 days నుంచి ఉంది. ఓకే, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మీకు ఉస్మానియా నుంచి? ఉస్మానియా అని బయట ఉస్మానియా అక్కడ ఉంటుంది, ఇక్కడ మాకు కనీస సేఫ్టీ లేదు అసలు. మాకు ఇటు నుంచి సెంటినరీ వరకు పోయే వరకు 3 బాయ్స్ హాస్టల్స్ ఉంటాయి. 3 బాయ్స్ హాస్టల్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి అక్కడ 2 kilometers ఉంటుంది. ఒక్క స్ట్రీట్ లైట్ ఉండదు. ఇప్పుడు మేము అంటే అమ్మాయిల మాకేవో అవసరాలు ఉంటాయి, మాకెవరు తెచ్చియారు. ఇప్పుడు మధ్యాహ్నం వరకు కాలేజ్ ఉంటుంది, మధ్యాహ్నం ఎండలో పోలేము, మేము ఈవినింగ్ పోతాం, ఎట్లా నడుచుకుంటూ పోవాలా ఈ నుంచి అక్కడ వరకు? కనీస స్ట్రీట్ లైట్స్ కూడా లేవు, అంటే సేఫ్టీ లేదు అసలు. ఫుడ్ కూడా మంచిగా ఉండదు. ఫుడ్ వల్ల ఎంతోమందికి స్టమక్ పెయిన్ అంట, ఇన్ఫెక్షన్స్ అంట, ఏవేవో అవుతున్నాయి, పురుగులు వస్తున్నాయి, ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు చెప్పిన ఒక 1 day 2 days మంచిగా వండుతారు, ఎవరైనా చెకింగ్కి వస్తున్నారంటే మంచిగా వండుతారు, తర్వాత మా ఫుడ్ బాగుండదు. బాయ్స్ హాస్టల్లో కొంచెం మిడిల్ ఎన్నోసార్లు చెప్పిన 2 days మంచిగా ఉంటుంది, తర్వాత మంచిగా ఉండదు. ఇప్పుడు జనరల్గా స్ట్రీట్ లైట్స్ అని అన్నారు కదా, స్ట్రీట్ లైట్స్కి కానీ లేకపోతే వాటర్కి కానీ ఏవి చెప్పలేదా? స్ట్రీట్ లైట్ గురించి ఇప్పుడు మా కొత్త ప్రిన్సిపల్ వచ్చారు, అంతకుముందు సార్కి చెప్పినాము, ఆయన వేపిస్తున్నాడు, కొన్ని రోజులు వేసిండ్రు, మళ్ళా తర్వాత లేవు అవి. ఇప్పుడు మొన్న మేము మా ఫ్రెండ్ ఒక ఇక్కడే కాలేజ్ ఫౌండేషన్ డే ఉండే కదా, మేము మా డిపార్ట్మెంట్ని డెకరేషన్ చేసుకొని పోతున్నాము. ఇప్పుడు అక్కడ ఒక ఆయన డీసెంట్గానే ఉన్నాడు, ఆయన మా పైకి వస్తున్నాడు, మేమేం చేయాలా? లైట్స్ కూడా లేవు, మేమేం చేయాలా? ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. ఇది ఇక్కడ ఉస్మానియా అంటే ఉస్మానియాకి ఎంతో గొప్ప పేరు ఉన్నది, కానీ మాకు కనీస సేఫ్టీ లేదు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మాది వికారాబాద్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. ఇక్కడ మా సిస్టర్ కూడా ఉన్నది. ఇప్పుడు ఆమె ఎంఎస్సి మ్యాథ్స్ చేస్తుంది, డిఎస్సికి ప్రిపరేషన్ అవుతుంది. ఆమెకి చిన్న బాబు ఉన్నాడు, వదిలేసి వచ్చింది. ఆమెని ఇప్పుడు హాస్టల్ వెకేట్ చేయమంటే ఆమె ఇప్పుడు ఎటు పోయి చదువుకోవాలా? నేను యాదాద్రి భువనగిరి నుంచి వచ్చానక్క. ఎలా ఉంది ఇక్కడ అసలు? ఏం లేదక్క, పేరుకు చెప్పుకోవడానికి ఉస్మానియా మాత్రం గ్రేట్. ఇక్కడ అసలు ఫెసిలిటీస్ ఏం బాగాలేవు. దీంతో పోల్చుకుంటే మన ఇంటి దగ్గర చాలా బెటర్ అక్క, ఫుడ్ కానీ ఫెసిలిటీస్ కానీ. మన ఇంటి దగ్గర అయితే స్ట్రీట్ లైట్స్ అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 6 కాగానే ఆన్ చేస్తుంటారు. ఇక్కడ 6 కాదు కదా, 7 అయినా కానీ ఆన్ చేయరు. అసలు స్ట్రీట్ లైట్స్ లేవు. వేసిన 2 days వేస్తారు, అవి పగల కొడతారో లేకపోతే నెక్స్ట్ డే ఆన్ చేస్తారో చేయరోగినా తెలియదాక. కానీ ఏదైనా కంప్లైంట్ ఇచ్చిన 2-3 days వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటాయి, తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తాయి. ఓకే, వాటర్ షార్టేజ్ నిజంగా ఉందా? ఉంది అక్క. అధికారులు ఏమంటున్నారంటే అసలు లేదు అని అంటున్నారు, మరి నిజంగా ఉందా లేదా? వాటర్ ప్రాబ్లం లేనిది ధర్నాలు ఎందుకు చేస్తాం అక్క? టైంపాస్కి అయితే చేయం కదా, ప్రాబ్లం ఉంటేనే మనం సాల్వ్ చేసుకోవడానికి ధర్నాలు చేస్తాం. వాటర్ మాకంటే నార్మల్గా ఉందిలే మా సెంటినరీలో, కానీ వేరే గర్ల్స్ హాస్టల్లో మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది అక్క. వాళ్ళు కొట్టుకోవడాలు అవన్నీ చేస్తున్నారు. వాటర్ కోసం వాటర్ నైట్ 10:30, 11 అయిన వరకు ధర్నాలు చేస్తూనే ఉన్నారు వాటర్ కోసం. అయినా ఏం వాటర్ ప్రాబ్లం ఉంటే ట్యాంకర్స్ ద్వారా సాల్వ్ చేయొచ్చు, కానీ తెచ్చిన ఒక్క ట్యాంకర్ కినా ఎవరికి యూజ్ కాకుండా అయిపోతుంది. నిజంగానే మీకు వాటర్ ప్రాబ్లం ఉందా లేదా ఇక్కడ ఉస్మానియాలో? వాటర్ ప్రాబ్లం ఏం లేదు సెంటినరీ హాస్టల్లో. మీరున్న హాస్టల్లో అయితే ప్రాబ్లం లేదు. ఓకే, ఫుడ్ మంచిగానే ఉంటుంది, కర్రీస్ కొంచెం మంచిగా ఉండవు. ఫుడ్ అయితే పర్లేదు, మేమే పెట్టుకుంటాం రైస్ కనుక. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందన్నారు కదా, నిజంగా ఉందా ఎలక్ట్రిసిటీ? మరి మీకు ఉంటుందా లేదా కరెంట్? అసలు ఉంది, కరెంట్ ఉంటుంది, కట్ అవ్వట్లేదు కరెంట్ అనేది. ఓకే, మరి జనరల్గా మొన్న రీసెంట్గా అంతా ధర్నా అయితే చేశారు కదా,
మరి వాళ్ళకి నిజంగా లేదా వేరే హాస్టల్స్కి వాటర్ ఏమైనా? లేడీస్ హాస్టల్లో వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పారు సీనియర్స్ అక్క వాళ్ళు. సీనియర్స్ అక్క వాళ్ళే చెప్తారు. Okay. మీ హాస్టల్లో అయితే ఎలాంటి వాటర్ ప్రాబ్లమ్స్ లేదు. నిజంగానే ఉస్మానియా యూనివర్సిటీలో వాటర్ ప్రాబ్లం ఉందా? సెంటినరీ హాస్టల్లో అయితే వాటర్ ప్రాబ్లం ఏం లేదు ప్రజెంట్ అయితే. వాటర్ ప్రాబ్లం అయితే లేదు. మరి వాటర్ ప్రాబ్లం ఉంది, ఎలక్ట్రిక్ ప్రాబ్లం ఉందని చెప్పి హాలిడేస్ ఇస్తున్నారు కదా, సో మీరు వెళ్తారా మరి ఇంటికి? సమ్మర్ వెకేషన్స్ కదా. హాస్టల్ ఇస్తే ఉందాం అనుకుంటున్నాం, ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాం. అంటే దేనికి ప్రిపేర్ అవుదాం? ఎస్ఎస్సి ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుదామా? ఓకే. కాంపిటేటివ్ ప్రిపేర్ అవుదాం ఇక్కడ ఉంటే మీకు ఫెసిలిటీస్ ఉంటాయి. ఉంటాయి. ఇంటికి వెళ్తే ఉండవని? ఇంటికి వెళ్తే ఉంటాయి, బట్ చదవలేము, అక్కడ ఎన్విరాన్మెంట్ సరిగా ఉండలేదు కదా. ఇక్కడ అందరు చదువుకుంటారు కాబట్టి చదువుకోవచ్చు. ఓకే. సో అందుకని చెప్పి వెకేషన్స్ అయితే వెళ్ళాలనుకోవట్లేదు. వెళ్ళాలనుకోవట్లేదు, ఒకవేళ హాస్టల్ ఇస్తే. హాస్టల్ ఇస్తే మరి హాస్టల్ కూడా వెకేట్ చేయమని చెప్పి చెప్పారు కదా, నోటీస్ వచ్చింది కదా. నోటీస్ వచ్చింది, బట్ దాని గురించి డిస్కషన్ జరుగుతుంది కదా, చూడాలి ఇక. ఓకే. సో వాటర్ ప్రాబ్లం లేదు, ఎలక్ట్రిక్ ప్రాబ్లం? ఎలక్ట్రిక్ ప్రాబ్లం కూడా లేదు ప్రజెంట్ అయితే అక్కడ మా హాస్టల్లో సెంటినరీలో. ఓకే. ఆల్ ఫెసిలిటీస్ మీకు బాగానే. థ్యాంక్ యూ. సో నిజంగా మీకు వాటర్ ప్రాబ్లం ఉందా అండి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో? ఉంది అండి, లేడీస్ హాస్టల్లో ఉంది. మా ఫ్రెండ్స్ బాగా సఫర్ అవుతున్నారు. ఓకే. మీకుందా? మా సెంటినరీ హాస్టల్లో అంత ఏం లేదు, కానీ కూల్ వాటర్ రావు అంతే. కూల్ వాటర్ తాగడం డ్రింకింగ్ వాటర్ అంటే కూల్ డ్రింకింగ్ వాటర్ రావు. నార్మల్గా ఏం లేదు. ఓకే. ఎలక్ట్రిసిటీ? ఓకే అన్నీ ఓకే. సో ఇలాంటి ప్రాబ్లం అయితే మీకు లేదు. లేడీస్ హాస్టల్లో ఉంది. ఓన్లీ లేడీస్ హాస్టల్లో ఉంది కానీ వేరే ఏ హాస్టల్స్లో లేవు. ఏమో అవి వేరే ఉండేలేదు. మా హాస్టల్లో ఫైన్. మీ హాస్టల్ అయితే గుడ్. ఓకే అండి. ఓకే. చెప్పండి మీరే హాస్టల్ అంటారండి? ఐ స్టేట్ సెంటినరీ గర్ల్స్ హాస్టల్. అక్కడైతే మోస్ట్లీ ఎవ్రీథింగ్ ఫైన్, కాకపోతే ఓన్లీ జస్ట్ కూల్ డ్రింకింగ్ వాటర్ ఒకటి లేదు. కరెంట్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఎవ్రీథింగ్ ఫైన్. ఓకే. ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. బట్ మామూలుగా విన్నది ఏంటంటే ఫ్రెండ్స్ ద్వారా లేడీస్ కాంప్లెక్స్లో వాటర్ ఇష్యూస్ ఉన్నాయని తెలిసినాయి అంతే. లేడీస్ కాంప్లెక్స్లోనే వాటర్ ఇష్యూస్ ఉన్నాయి. వేరే చోట సెంటినరీ కూడా కొత్త హాస్టల్ కాబట్టి ప్రస్తుతానికైతే దానికి ఏం ప్రాబ్లమ్స్ లేవు. దానికైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. సో వెకేషన్స్ ఇస్తున్నారు, మరి హాలిడేస్ యాక్సెప్ట్ చేస్తున్నారా మీరు? ఎంత హీట్ వేవ్ ఉన్నప్పుడు ఇట్స్ ఓకే టు స్టే అట్ హోమ్. సో బెటర్. థ్యాంక్ యూ. చెప్పండి అన్న, అసలు నిజంగా ఉస్మానియా యూనివర్సిటీలో నీళ్ళ కొరత ఉందా? ఏదైతే ప్రతి సంవత్సరం ఏదైతే వేసవి కాలంలో నీటి కొరత ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఏదైతే మరి జల మండలి శాఖ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, నిన్న స్పందించడం జరిగింది. ఏదైతే వాటర్ షార్టేజ్ ఉందో దానికి కావాల్సినంత వాటర్ సప్లై చేస్తాం మేము అని చెప్పడం కూడా జరిగింది. ఏదైతే ఉన్నటువంటి వీసీ కానీ ఉన్నత అధికారులు కావాలనే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి మోకరిల్లి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏదైతే నెల రోజులు మే 1 నుంచి మే 31 దాకా సెలవులు ప్రకటించడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం విద్యార్థుల కోసం ఏదైతే గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 3 కానివ్వండి, మెగా డిఎస్సీ కానివ్వండి, ఇలా నోటిఫికేషన్ ఇచ్చి విద్యార్థుల కోసం న్యాయం చేస్తూ ఉంటే ఈరోజు విద్యార్థులకు వ్యతిరేకంగా ఈరోజు నెల రోజులు వ్యతిరేకంగా సెలవులు ఇచ్చి ఈరోజు విద్యార్థులకు విద్యను దూరం చేస్తూ కావాలని విద్యార్థిగా వ్యతిరేక విధానాలు అమలు పరుస్తూ ఉన్నారు వీసీ. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతూ ఉన్నాం, వెంటనే ఈ వీసీ గారిని కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులను వెంటనే బర్తరఫ్ చేయాలని మేము కోరుతూ ఉన్నాం. అంటే నిజంగానే కావాలనే వీళ్ళు హాలిడేస్ ఇస్తున్నారా ఇప్పుడు మీకు? అవునండి. ఎందుకంటే మనం చూసుకున్నాం అంటే లాస్ట్ ఇయర్ ఇదే సెమిస్టర్ ఎగ్జామ్ అయిపోయినప్పుడు 10 days 15 days ఇస్తారు. కానీ ఇప్పుడు ఎన్నికల సమయాన్న ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి మోకరిల్లి ఈరోజు చూసుకున్నట్లయితే నెల రోజులు సెలవులు ఇవ్వడం జరిగింది. నెల రోజులు సెలవులు ఎందుకు ఇస్తున్నాం అంటే డ్యూ టు ఎలక్ట్రిక్ అండ్ వాటర్ ప్రాబ్లమ్స్ అని పేర్కోవడం జరిగింది. దీన్ని ఏదైతే బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ హెడ్ ఈరోజు ట్విట్టర్లో కూడా వాళ్ళు పేర్కోవడం జరిగింది. ఏదైతే ఎన్నికల సమయాన్న ఏదైతే ఉస్మానియా గురించి మాట్లాడుతున్నారు, కానీ గత 10 సంవత్సరాలుగా మరి ఉస్మానియా గురించి ఎందుకు మాట్లాడలేదని మేము ఈ వేదిక నుంచి కేసీఆర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే జనరల్గా అన్న చూసుకున్నా కూడా ఇప్పుడు ఉన్నతాధికారులు అయితే వచ్చి వాటర్ ఉన్నాయి కావాలంటే ఇంకొంచెం పెడతా అంటున్నారు. ఇదంతా కావాలని చేస్తున్నారా? అసలు మరి మీకు ఎలా అనిపిస్తుంది కావాలని చేస్తున్నారు అని? కావాలనే చేస్తున్నారు. ఏదైతే ఉన్నటువంటి వీసీ కానీ ఉన్నత అధికారులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నియమితులు అయ్యారు కాబట్టి ఈరోజు కూడా ఏదైతే లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయో వాటికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి మోకరిల్లి ఈరోజు వాళ్ళకి ప్రచారం చేస్తూ ఉన్నారు. కావాలనే ఈరోజు ప్రజాప్రభుత్వానికి
విషం జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేస్తూ ఉంది. విద్యార్థి నిరుద్యోగులు సంపన్న వర్గాలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. కావాలనే ఈరోజు వాటర్ షార్టేజ్ చేస్తూ కరెంట్ కావాలనే తీస్తూ విద్యార్థుల్ని ఏదైతే ఇబ్బందులకు గురి చేసి కావాలనే వాళ్ళు ఈరోజు విద్యార్థులు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే జలమండలి శాఖ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. నిన్న వచ్చి చెక్ చేయడం జరిగింది. వాళ్ళు ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఎలక్ట్రిసిటీ షార్టేజ్ లేదని చెప్పడం జరిగింది. ఈ కావాలనే ఏదైతే వీసీ ఉన్నారో ఉన్నతాధికారులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ మీద విషప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు ఇట్లనే మీ ధోరణి ఇలానే ఉంటే మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖబర్దార్ వీసీ అని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే వీసీ ఏం చెప్తున్నారంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు కావాల్సిన బడ్జెట్లో మొత్తం అన్ని కేటాయిస్తున్నాము, ఏ దానికైనా సరే స్కాలర్షిప్ కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి అన్నీ ఇస్తున్నామని అంటున్నారు కదా. మరి నిజంగా వీసీ బీఆర్ఎస్కి వాళ్ళకి మద్దతుగా మాట్లాడుతున్నాడా? మరి ఏందని ఏం అక్కడ గర్ల్స్ హాస్టల్ ఉంటుంది, సెమినరీ హాస్టల్, దారిలో ఒక్క స్ట్రీట్ లైట్ ఉండదు. ఏదైతే హాస్టల్లో మొన్న చూసుకున్నట్లయితే పురుగులు వచ్చినాయి. 2 months బ్యాక్ రైస్లో పాలిథిన్ బ్యాగ్స్ వచ్చినాయి. ఏదైతే చూసుకున్నట్లయితే పిహెచ్డి హాస్టల్లో దుండగుల ప్రవేశం జరిగింది. ఏదైతే సికింద్రాబాద్ కాలేజీలో చూసుకున్నట్లయితే అమ్మాయిల వాష్రూమ్స్లో ఎవరో తెలియని వ్యక్తులు రావడం జరిగింది. హట్టహాడావిన పైలాన్ కట్టారు. ఏదైతే చూసుకున్నట్లయితే డైనమిక్ లైటింగ్ అని చెప్పి 16 కోట్లు పెట్టి కట్టడం జరిగింది. మేమేం అడుగుతున్నాం, ఉన్నతమైన విద్యను అడుగుతున్నాం. మాకు సౌకర్యాలు మంచిగా చేయండి, మాకు హాస్టల్ ఫెసిలిటీస్ మంచిగా ఇవ్వండి, మాకు ఏదైతే మంచి సౌకర్యాలు కల్పించండి అని మేము అడుగుతూ ఉన్నాం. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే హడావుడిగా పైలాన్ కట్టడం కానీ డైనమిక్ లైటింగ్ కానీ ఏదైతే విద్యార్థులు వ్యతిరేకంగా ఈరోజు వాళ్ళ చర్యలు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఏదైతే వీసీ ఉన్నారో వెంటనే బర్తరఫ్ చేసి మా విద్యార్థి లోకానికి న్యాయం చేయాలని మేము కోరుతూ ఉన్నాం. అంటే ఇక్కడ చూసుకోవడానికి మాత్రం హుందాగా ఉంది కానీ ఇక ఫెసిలిటీస్ అయితే ఏం లేవంటారా? ఎక్కడా లేవు, మొత్తం అవినీతి పాలైంది. చూసుకున్నట్లయితే ఎక్కడ చూసుకున్నా కానీ అవినీతి పాలైంది. ఏదైతే ప్రొఫెసర్ నియామకం ఇంతవరకు లేదు. ఏదైతే మన హాస్టల్లో సౌకర్యాలు మంచి లేవు. కావాలని ఈరోజు గత 10 రోజుల నుంచి కావాలని వాటర్ షార్టేజ్ వాళ్ళే క్రియేట్ చేసి ఎలక్ట్రిసిటీ కూడా కావాలని మధ్యాహ్నం టైంలో కట్ చేసి హాస్టల్ వెకేట్ చేసే విధంగా ఈరోజు వీసీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాటర్ షార్టేజ్ ఎవరు కల్పిస్తున్నారని అంటున్నారు? కావాలనే ఉన్నతాధికారులు మరి వీసీ బృందం ఏదైతే ఉందో వాళ్ళు కావాలనే చేస్తూ ఉన్నది. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విష ప్రచారం చేస్తూ ఉన్నారు. చూసుకున్నట్లే మీరు చూస్తున్నారు కదా, ఎక్కడా కూడా ఏదైతే వాటర్ షార్టేజ్ లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. జలమండలి శాఖ ఏదైతే మరి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కానివ్వండి ఎక్కడ షార్టేజ్ లేదు, ఇది కేవలం విష ప్రచారం అని వాళ్ళు కూడా పేర్కొనడం జరిగింది. అన్న నిజంగానే ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందా? మామూలుగా మనకి ఎవ్రీ ఇయర్ కానీ సమ్మర్లో వాటర్ సమస్య అనేది వెరీ కామన్ ఉస్మానియాస్లో. ఎవ్రీ ఇయర్ వెరీ కామన్. ఎందుకంటే ఇక్కడ ఉస్మానియాస్లో వాటర్ సమస్య ఉండడం కారణంగా మనకు ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఒకటి సంప్ అనేది కట్టడం జరిగింది. వాటర్ సమస్య వచ్చినప్పుడు అక్కడ నుంచి వాటర్ సరఫరా అనేది వాటర్ ట్యాంకర్ ద్వారా ఏ హాస్టల్లో వాటర్ సమస్య ఉందో ఆ హాస్టల్కి ట్యాంకర్ ద్వారా వాటర్ సరఫరా అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అట్లాంటి సమస్యనే జరగడం జరిగింది. జరిగినప్పుడు హాస్టల్ వార్డెన్ దృష్టికి అదేవిధంగా వీసీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళినా కూడా వాళ్ళు రెస్పాండ్ కాని క్రమంలో మేము మహిళా విద్యార్థులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి క్రమంలో వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి నీటి సమస్యకు మేము కూడా మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా వీసీ అదేవిధంగా చీఫ్ వార్డెన్ అదేవిధంగా హాస్టల్ డైరెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా మేము సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పినటువంటి క్రమంలో నిన్న మనకు ఒక ఉస్మాన్ యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ గారు మనకు ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది. అందులో the university wide reference has declared summer vacations and hence the borders of campus hostel messes are hereby informed that the hostel messes will be closed from May 1st to May 31st, and also due to severe summer there is a shortage of water and electricity in the hostels. All the boarders are requested to kindly to cooperate in this regard అని చెప్పేసి ఇది నిన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దానిపైన బురద జల్లుతున్నారు కాబట్టి దానిపైన ఇచ్చినటువంటి ఇది. ఇది 2023లో కూడా సేమ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ టు ఆల్ ది పీజీ బోర్డర్స్ ఆఫ్ university hostels and messes that the university has declared summer vacations due to the students, and also there is a acute shortage of water and electricity in the university hostel and messes. The messes will be closed from 14th May
ఆఫ్టర్ లాంచ్ అండ్ విల్ బీ రీఓపెన్డ్ 5th June అండ్ 2023. ఇది 2023లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్. అంటే ఎవ్రీ ఇయర్ కూడా మీకు హాలిడేస్ అనేవి కామన్? వెరీ కామన్. ఎందుకంటే మనకు యూనివర్సిటీ అల్మానక్ ఉంటుంది, క్లాసెస్ ఎప్పుడు జరగాలి, ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు, అదేవిధంగా సమ్మర్ వెకేషన్స్ ఎప్పుడు ఇస్తారు అనేది యాజ్ ఫర్ అల్మానక్ ప్రకారం జరిగిపోతూ ఉంటుంది. ఇదేదో ఇప్పుడే ఈ ఇయర్లోనే జరిగినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం పైన రాజకీయాల కోసం ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి. గతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలో కేసీఆర్ గారు ఏం చెప్పారు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఉస్మానియా యూనివర్సిటీతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ స్థాయిలో తీర్చిదిద్దుతా అని చెప్పడం జరిగింది. మరి తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళే కదా అధికారంలోకి వచ్చింది. 2014 నుంచి 2023 వరకు తెలంగాణలో అధికారంలో ఉన్నది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. మరి తెలంగాణలో 2014 నుంచి 2023 వరకు ఉస్మాన్ యూనివర్సిటీలో అనేకమైనటువంటి ఉద్యమాలు జరిగినాయి. ఫీజుల సమస్యలపైన, హాస్టళ్ల సమస్యలపైన, మౌలిక వసతుల సమస్యలపైన, అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ సమస్యలపైన అనేకమైనటువంటి సమస్యలు విద్యార్థి సంఘాలు విద్యార్థి సంఘాలు తీసుకొచ్చినటువంటి క్రమంలో ఏ రోజు కూడా స్పందించలేదు, ఏ రోజు కూడా ఈ సమస్యలను పరిష్కరించలేదు. ఉద్దేశపూర్వకంగా ఉస్మాన్ యూనివర్సిటీని అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా వాళ్ళ పార్టీకి చెందినటువంటి పల్లారాజేశ్వర రెడ్డి, అదేవిధంగా మల్లారెడ్డి, అదేవిధంగా కొంతమంది రాజకీయ పార్టీ ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళకు ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు కేసీఆర్ మాట్లాడుతుందంటే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలపైన, ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలపైన కేవలం రాజకీయాల కోసమే అని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నిన్న జరిగినటువంటి సమస్య ఏదైతే ఉందో దానిపైన కేసీఆర్ గారు స్పందించడం, అదేవిధంగా వెంటనే బట్టి విక్రమార్క గారు స్పందించి విద్యార్థులు ఏదైతే హాస్టల్ క్లోజ్ చేస్తామన్నటువంటి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకుంటాం, అదేవిధంగా విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని విద్యార్థి సంఘాలుగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా దానిపైన ఇచ్చినటువంటి నోటీస్ పైన స్పందించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల సమస్యలపైన పరిష్కరిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఒకటే బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకొని బీఆర్ఎస్ పార్టీలో లీడర్లుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా అయినటువంటి వాళ్ళకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే ఉస్మాన్ యూనివర్సిటీని రాజకీయాల కోసం 2009 నుంచి 2014 వరకు ఉపయోగించుకొని ఎట్లాంటి అభివృద్ధి చేయనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కూడా రాజకీయాలు చేస్తే మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే జనరల్గా ఏమంటున్నారంటే అన్న, ఒకటి ఎవరైతే బాయ్స్ హాస్టల్స్లో ఉన్నాయో అక్కడ ప్రాబ్లం లేదు, కానీ గర్ల్స్ హాస్టల్లో కొట్టుకుంటున్నారని చెప్పి గర్ల్స్ అంటున్నారన్న, అది మరి నిజమేనా? ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ వాటర్ సమస్య అనేది వెరీ కామన్ అని చెప్పేసి నేను మొదటగానే చెప్పిన. ఆ సమస్య తీర్చడానికి మనకు ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో సంప్ అనేది పెద్ద వాటర్ ట్యాంకర్ అనేది ఉంది. ఆ వాటర్ ట్యాంక్ ద్వారా సమస్య వచ్చిన ప్రతి హాస్టల్ కూడా వాటర్ ట్యాంకర్ ద్వారా వాటర్ సరఫరా అనేది చేస్తూ ఉంటారు. కాకపోతే ఈసారి ఏమైందంటే ఉద్దేశపూర్వకంగానే కొంతమంది అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు స్పందించకపోవడం వల్ల మహిళా విద్యార్థులు సమస్య ఎదుర్కొన్న మాట వాస్తవం. ఖచ్చితంగా వాళ్ళ సమస్య పరిష్కరించాలని చెప్పేసి మేము అధికారులకు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిజంగానే ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందా లేదా? ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందా లేదా అంటే ఇంత పెద్ద యూనివర్సిటీ ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఎట్లుంటుందని అడుగుతున్నాం మేము. ఎందుకంటే మనము ఏదైనా చిన్న పని చేస్తే కూడా దానికి 2 సార్లు ఆలోచించి అది ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించి దానికి ఏమేమి కలిపితే ఏమేమి అవుతాయి అనే మనమే జనరల్గా ఒక ఇంట్లోనే ఎన్నో చెక్ బ్యాగ్స్ వేసుకొని ఒక పని చేస్తాం. ఇంత పెద్ద యూనివర్సిటీలో వాటర్ లేవు, ఎలక్ట్రిసిటీ లేవు అనేది ఇది కేవలం బూటకమే. విద్యార్థులను ఇంటికి పంపించాలనే ఉద్దేశమే తప్పించి ఇక్కడ వాటర్ స్కేర్సిటీ, ఎలక్ట్రిసిటీ స్కేర్సిటీ అనేది ఉండదు. ఎందుకంటే నిన్న టీఎస్పీఎస్సీ డీసీ వాళ్ళు స్పందించారు, ఇంకోటి జిహెచ్ఎంసీ వాటర్ వాళ్ళు కూడా స్పందించారు. ఎలాంటి స్కేర్సిటీ లేదు. కేవలం విద్యార్థులను ఇంటికి పంపించాలనే ఉద్దేశంతోనే కేవలము వీసీ, ఈ యొక్క చీఫ్ వార్డెన్ వీళ్ళంతా కూడా విద్యార్థుల పట్ల కక్షగట్టి ఏదో కక్షపూరితంగా విద్యార్థులను ఇంటికి పంపించాలనే ఉద్దేశంతోనే ఈ స్కేర్సిటీ క్రియేట్ చేస్తుర్రు. అంతే అక్క. అసలు వాళ్ళకేం అవసరం అని మిమ్మల్ని ఇంటికి పంపడానికి? ఇక్కడ చూస్తున్నాం, ఈరోజు ఏ చిన్న సదుపాయం కలగకపోయినా ఇక్కడ ధర్నాలు జరుగుతున్నాయి.
వీళ్ళ యొక్క ఆ ప్రెస్టీజ్ ఏదైతే ఉన్నదో వీసీ అయి ఉండొచ్చు, చీఫ్ వార్డెన్ అయి ఉండొచ్చు, వీళ్ళ ప్రెస్టీజ్ డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశంతో విద్యార్థులు ఎంత మేరకు ఇంటి పట్టునుంటే వీళ్ళకి అంత మేరకు కూడా ఎలాంటి ఒక మచ్చ జరగదు అనే ఉద్దేశంతో విద్యార్థులను ఇంటికి పంపించాలని చూస్తున్నారు. కానీ మేమేమంటున్నామంటే ఇక్కడ మా లాంటి విద్యార్థులు, పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఈరోజు ఇక్కడికి వచ్చి చదువుకొని మా జీవితాలు బాగుపడతాయి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థి కూడా టాప్ 100 ర్యాంకులో సబ్జెక్ట్ పట్ల నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులే ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చినాక మేము గవర్నమెంట్కి ప్రిపేర్ ఏదో ప్రిపేర్ అయ్యి మా జీవితాలు బాగుపడతాయి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. కానీ వీళ్ళకు మచ్చ రావద్దనే ఉద్దేశంతో మా జీవితాలను ఆగం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈరోజు ఇలాంటి బూటక నాటకాలు ఆడుతున్నారు. వీళ్ళకు ఒకటే హెచ్చరిస్తున్నాము, ఇలాంటివి మానుకోండి, లేని ఎడలో వలుగుతాయి, మీ చీరలు వలుగుతాయి అని కూడా హెచ్చరిస్తున్నాం. అంటే మరి అమ్మాయిలందరూ ఎందుకు వచ్చి మరి ధర్నా చేశారు? అయితే అమ్మాయిలు వాళ్ళకు దాదాపుగా 2-3 రోజుల నుంచి వాటర్ ఫెసిలిటీ కలగలేదు. అక్కడ ఏదో మోటార్ ప్రాబ్లం వచ్చో లేదంటే వాటర్లో ఏదో ఏదైనా స్ట్రక్ అయ్యో వాటర్ ఫెసిలిటీ దొరకలేదు వాళ్ళకు 2-3 రోజుల నుంచి. అలాంటప్పటికి కూడా వాళ్ళు మెమరాండంలు ఇచ్చిర్రు, ఇవ్వలేదనేది కాదు. గర్ల్స్ హాస్టల్ డైరెక్టర్కి ఇచ్చిర్రు, చీఫ్ వార్డెన్కి ఇచ్చిర్రు, వీసీ సార్కి ఇచ్చిర్రు. వీళ్ళందరికీ ఇచ్చినప్పటికీ కూడా ఆ సమస్యను పెడచెవిన పెట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం అక్క, 2 రోజుల ముందు ఫౌండేషన్ డే అని చెప్పేసి 107వ ఫౌండేషన్ డే అని చెప్పేసి ఆర్భాటాలు సృష్టిస్తున్నారు. కానీ లోపల చూస్తే ఏమి లేదు, అంతా బెబ్బే, డొల్లా మాత్రమే, కేవలం డొల్లా ఉన్నది. ఇక్కడ ఏ సమస్యను అడ్రస్ చేస్తున్న వైనానా ఈరోజు వీసీ పోతలేడు. కాబట్టి వాళ్ళు ఆ సమస్యలు తీవ్రమవుతున్నప్పటికీ, ఎందుకంటే ఆడవారికి ఎన్నో అవసరాలు ఉంటాయి వాటర్తోని, వాటిని కూడా లెక్క చేయకుండా వాటిని సమస్యలను పెడిచెవిన పెట్టి వాటిని పట్టించుకోకుండా సమయంలో వాళ్ళు దాదాపుగా 9 నుంచి మబ్బుల 3 గంటల వరకు కూర్చున్నారు అక్క. కాబట్టి అది ఇంకో విషయం ఏంటంటే, విద్యార్థులు ఎప్పుడైనా కూడా చదువుకునే ఇన్స్టిట్యూషన్ని అయి ఉండొచ్చు, మేము ఎప్పుడైనా కూడా మన ఇంటిని మనము బదలాం చేసుకోవాలనే ఉద్దేశం మనకు ఉండదు. కాబట్టి మేమేమంటున్నాం అంటే, మాకు అవసరాలను కలగని ఎడలనే మేము రోడ్ ఎక్కినాం, అంతే తప్పించి ఏదో వీసీని బదలాం చేయాలనో చీఫ్ వార్డెన్ని బదలాం చేయాలనో కాదనక్క. కానీ ఏంటి అని అంటే లాస్ట్ ఇయర్ కూడా మీకు ఇలానే హాలిడేస్ ఇచ్చారంట కదా, ఇదే రీజన్ తోటి? అవును, మేము అదే చెప్తున్నాము, ఇదే రీజన్ కొన్ని కాదు. వీళ్ళు వాటర్ ఎలక్ట్రిసిటీ అనేది ఇప్పుడు కట్ చేస్తున్నామని చెప్తున్నారు. మీకు కావాలంటే లాస్ట్ ఇయర్ నోటీస్ కూడా చూపిస్తా, మీకు తర్వాత పంపిస్తా. ఏంటంటే ఖచ్చితంగా వెకేషన్ ఉంటుంది, అలమనగలో కూడా వెకేషన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ బూటకంగా ఏదైతే ఉన్నదో ఈ వాటర్ ఎలక్ట్రిసిటీ ఈ స్కేర్సిటీ ఉన్నదని చెప్పేసి విద్యార్థులను ఇంటికి పంపించేయాలి ఖచ్చితంగా అనే ఉద్దేశంతోనే వీళ్ళు చెప్తున్నారు. అంతే తప్పించి ఎలాంటి స్కేర్సిటీ లేదు ఇక్కడ. ఎందుకంటే మనం చూస్తున్నాము, మనకు పక్కనే మూసీ నది ఉన్నది, అక్కడ నుంచి కూడా వాటర్ వస్తాయి. ఎలక్ట్రిసిటీ మనం కూడా నిన్న చూసినాము, వాళ్ళు DCL వాళ్ళు కూడా మనకు లెటర్ హెడ్ ఇచ్చిరు. వాళ్ళ లెటర్ హెడ్ పైన మేము ఎంత సప్లై చేస్తున్నాము, ఎంత ఇస్తున్నాము, ఒకవేళ మీకు కావాలంటే ఎక్సెస్ కూడా ప్రొవైడ్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ వీళ్ళు కేవలం విద్యార్థులను ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో మాత్రమే. సరే, లాస్ట్ ఇయర్ కూడా హాలిడేస్ ప్రతి ఇయర్ ఉంటాయి, సమ్మర్ వెకేషన్స్ ఇక్కడనే కాదు ఎక్కడైనా ఎవ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి సమ్మర్ వెకేషన్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా ఇంతకుముందు కూడా సమ్మర్ వెకేషన్స్ ఉండే, అప్పుడు కూడా ఎలక్ట్రిసిటీ వాటర్ ఉంటుండే. కాబట్టి అప్పుడు విద్యార్థులు ఉండి ఇక్కడ చదువుకుంటుండే. ఇప్పుడు కూడా అదే విధంగా కంటిన్యూ చేస్తే ఇంత రచ్చ కాకపోతుండే. కానీ ఏదో ఉద్దేశంతో వాటర్ లేవు, ఎలక్ట్రిసిటీ లేవు, ఖచ్చితంగా పోవాలనే ఉద్దేశము, ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా, హాస్టల్స్ అన్ని వెకేట్ చేయాలా అనే చెప్తున్నారు కదా, దీనికి మేము వ్యతిరేకిస్తున్నాం. డిమాండ్ అంటున్నారా, రిక్వెస్ట్ అంటున్నారా? వాళ్ళు ఏది రిక్వెస్ట్ అంటే జనరల్గా వాళ్ళు చెప్పేది డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ డిమాండ్లకు మేము భయపడం. గుర్తుంచుకోండి, ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఉద్యమాల గడ్డ ఇది, అది గుర్తుంచుకోవాలి మీరు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమే కావచ్చు, తొలి దశ ఉద్యమే కావచ్చు, మలి దశ ఉద్యమే కావచ్చు, ఎలాంటి వాటికైనా ఐదర్ ఎడ్యుకేషన్ అయినా, ఫైనాన్స్ అయినా, పాలిటిక్స్ అయినా, ఏ దానికైనా తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ అంటే దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక ప్రొడక్షన్ హబ్ ఇది. కాబట్టి ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాము, ఈ ప్రొడక్షన్ హబ్ నుంచే మళ్ళీ ఉద్యమాలు పుడతాయి. ఒకవేళ మీ వైఖరిని ఇలాంటి వైఖరిని మీరు మార్చుకోకపోతే ఇదే ప్రొడక్షన్ హబ్ నుంచి కొత్త ఉద్యమాలు పుడతాయి. ఖచ్చితంగా మీ మెడలు వంచుతాం, మాకు కావాల్సింది మేము సాధించుకుంటాం. ఈ నెల రోజులు కూడా మేము ఇక్కడనే ఉంటామని చెప్తే ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. మీకు నిజంగానే వాటర్ ప్రాబ్లం ఉందా ఇక్కడ? వాటర్ ప్రాబ్లం మాకైతే ఇప్పుడైతే ఏం లేదు, కానీ ముందర ఎందుకో ఉంటుంది అనిపిస్తుంది. ముందలైతే ఉంటుంది. మరి లేడీస్ అందరూ ఉండి ధర్నా చేశారు కదా, మరి అదేంటిది? అంటే వాటర్ ప్రాబ్లం లేకుండానే వాళ్ళు ధర్నా చేశారా? అక్కడ సెంట్రల్ హాస్టల్లో ఉండొచ్చు, మేబీ మాది బాయ్స్ హాస్టల్ కదా, మాకు తెలియదు దాని గురించి. బాయ్స్ హాస్టల్లో అయితే మాకైతే ఎలాంటి ఏం లేదు. ఎలక్ట్రిసిటీ
మాకు ఇప్పుడు బాగానే ఉంది ఎలక్ట్రిసిటీ కూడా, బట్ మే నుంచి తీసేస్తామని చెప్పారు, అందుకు మాకు ఇబ్బంది అనిపిస్తుంది. తీసేస్తా అని చెప్పి చెప్తారు. ఓకే. అయితే సమ్మర్ హాలిడేస్కి మరి వెళ్తున్నారా మీరు వెకేషన్? లేదండి, సమ్మర్ హాలిడేస్కి మేము ఇక్కడ గత కొన్నేళ్ళుగా మేము కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాం ఇక్కడనే ఉండి. ఓకే. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు? మేము ప్రిపేర్ అయ్యేది నేను డిఎస్సి టెట్ అండి. డిఎస్సి టెట్కి ప్రిపేర్ అవుతున్నారు. అవును. ఓకే. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వెళ్ళాలనుకోండి. వెళ్ళాలనుకోవడం లేదు, మాకు ఎగ్జామ్స్ కూడా సరిగ్గా ఈ మంత్ చివరిలో ఉన్నాయి, 20 నుంచి జూన్ 3 వరకు ఉన్నాయి, సరిగ్గా ఇదే మంత్. మాకు ఈ టైం చాలా అంటే చాలా వాల్యుబుల్ అయినది. ఈ మే నెలలో మేము ఇంటికి వెళ్ళిపోతే కూడా చాలా ఇబ్బంది, అక్కడ వెళ్ళినా చదువుకోలేము, అలానే బయట ఉండి కూడా బయట ప్రైవేట్ హాస్టల్లో కూడా ఉండడం కూడా మాకు చాలా కష్టమే. ఇక్కడనే ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ ఎలా చేసడానికి తెలియదు, అందుకే బాగానే పోరాడతాం కూడా. వీసీకి మరి లెటర్ ఏమైనా పంపించారా? వీసీని ఇంకేమీ ఇవ్వలేదు, ఇప్పుడు ఇలాగో వెళ్తాము, ఇప్పుడు వెళ్ళి సాయంత్రం వెళ్ళి అడుగుతాము, కలుస్తాం. ఓకే. చెప్పండి, నిజంగా అసలు ఉస్మానియా యూనివర్సిటీలో వాటర్ ప్రాబ్లం ఉందా లేదా? వాటర్ ప్రాబ్లం అయితే ఇప్పటివరకు అయితే కేవలం గర్ల్స్ హాస్టల్లో మాత్రమే ఉంది వాటర్ ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు మొన్న 3 గంటల రాత్రి వరకు కూడా అర్ధరాత్రి 3 గంటల రాత్రి వరకు రోడ్డు మీద కూర్చోరు. ఎందుకంటే వాటర్ ప్రాబ్లం ఉంది అక్కడ, కాబట్టి వాళ్ళు రోడ్డు మీద. కాకపోతే బాయ్స్ హాస్టల్లో కానీ సెకండరీ హాస్టల్లో కానీ వేరే హాస్టల్ లేదు, సెకండరీ గర్ల్స్ హాస్టల్ లేడీస్ హాస్టల్లో మాత్రం వాటర్ ప్రాబ్లం ఉంది. ఆ ట్యాంకర్లతో తెప్పించారు, అది ఉంది. ఆ రీజన్ తోటి మిగతా అన్ని హాస్టల్ కూడా మూసేయాలని ఒక ఉద్దేశం వీళ్ళకి ఇక్కడ ఉన్నట్టుంది. అందుకే కూడా మెయిన్ స్పెషల్గా నోటీస్లో డ్యూ టు ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ షార్టేజ్ ఉంది కాబట్టి మనం హాస్టల్ క్లోజ్ చేస్తున్నామని ఒక నోటీస్ వచ్చింది. అంటే ఒక హాస్టల్లో లేదు, మిగతా అన్ని హాస్టల్లో వాటర్ ప్రాబ్లం బాగుంది. వాటర్ ప్రాబ్లం లేదు మిగతా ఏ హాస్టల్లో కూడా, ఒక హాస్టల్లో మాత్రం వాటర్ ప్రాబ్లం ఉంది. ఆ లేడీస్ హాస్టల్ వాళ్ళు ధర్నా చేసిన ఉద్దేశంతో వాళ్ళకి ఆల్రెడీ ప్రతి ఇయర్ మన వెకేషన్ హాలిడేస్ ఇస్తారు. కాకపోతే లాస్ట్ 2-3 ఇయర్స్ ఏంటంటే కరోనా తర్వాత సిస్టమేటిక్ ఇది అకాడమిక్ ఇయర్ చేంజ్ అయిపోయింది కదా, చేంజ్ అయిపోతే దాన్ని కొంచెం కుదుర్చుపరచాలి కాబట్టి దానికి కొంచెం తక్కువ హాలిడేస్ ఇస్తే కొంచెం కుదురుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకు ప్రతి ఇయర్ చూసుకున్నట్టయితే ఆ కరోనా కంటే ముందు ఈ మే హాలిడేస్లో సమ్మర్ హాలిడేస్ వెకేషన్ వస్తుంది. ఎందుకంటే అకాడమిక్ సిలబస్ కూడా అంతా అయిపోతుండే కాబట్టి హాలిడేస్ వస్తుండే. కాకపోతే ఇప్పుడు ఏమైతే కోవిడ్ వల్ల కూడా మనకు సిలబస్ అకాడమిక్ ఇయర్ ముందరికి వెళ్ళిపోయింది కాబట్టి మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు క్లాసెస్ కూడా పెట్టి రన్ చేసి ఏమవుతుందంటే అకాడమిక్ ఇయర్ కూడా కుదించడం అయితే వల్ల ప్లస్ అవుతుంది. ఎందుకంటే దానివల్ల ఇప్పుడు మిగతా ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా వేరే వాళ్ళు అప్లై చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్ కూడా ఒకటేసారి వస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు క్లాసెస్ రన్ చేసి కొంచెం తొందరగా అకాడమిక్ ఇయర్ సెట్ అయ్యేటట్టు చూడాలి. కాకపోతే వీళ్ళు ఏంటంటే సమ్మర్లో అందరు వీళ్ళు కూడా ఇంటికి వెళ్ళాలి, ప్రొఫెసర్లు కూడా అందరూ బాగుండాలని ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎలక్ట్రిసిటీ వాటర్ ఇవన్నీ కూడా బంద్ చేయించి షార్టేజ్ ఉందని చెప్పేసి ఒక ఉద్దేశంతో హాస్టల్స్ క్లోజ్ చేస్తే బాగుంటుందని ఉద్దేశం వాళ్ళు అనుకుంటారు. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఏమంటే ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా 100 లోపు 200 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళందరూ కూడా స్టేట్ ర్యాంక్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ సీటు కొడతారు. సీటు కొట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఏదైనా ఒక జాబ్ తోటి మనం బయటికి వెళ్తే మన కుటుంబం కూడా బాగుంటుందని ఒక ఉద్దేశంతో అందరితో ఇక్కడికి వచ్చి చదువుకుంటే వీడికి వచ్చినాక మేము బయట ఉండి చూసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో సీటు కొట్టాలని ఒక ఉద్దేశంతో ఆ కళ వేరే ఉంటుంది. వీడికి వచ్చినాక చూస్తే ఈ 6 నెలల లోపల నాకు ఫస్ట్ ఇయర్, ఇప్పుడు ఆ 6 నెలల లోపల మనం చూసుకున్నట్టయితే నేను ఎందుకు వచ్చినారన్న ఒక ఉద్దేశం నాకు వస్తుంది. అటువంటి పరిస్థితి ఉంది వీడికి వచ్చినాక ఉస్మానియా యూనివర్సిటీలో. అన్న నిజంగానే ఇక్కడ ఉస్మానియాలో వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందా? ఇప్పుడైతే ప్రజెంట్ లేదు. వాటర్ ప్రాబ్లం ఉందంటే సమ్మర్ అంటే ఉంటుండొచ్చు, దానికి ప్లానింగ్ ఉండాలి. ముందు యూనివర్సిటీ ఉండాలి, ఇంత పెద్ద యూనివర్సిటీలో వాటర్ ప్రాబ్లం ఉంటుంది వీళ్ళు చూసుకోవాలి, దగ్గరుండి చూసుకోవాలి. సమ్మర్ అన్నప్పుడు వాటర్ ప్రాబ్లం ఎట్లాగో ఉంటుంది, కరెంట్ ప్రాబ్లం కావాలని వీళ్ళు చేస్తున్నట్టు అనిపిస్తుంది. మేము ఇక్కడ ప్రిపేర్ కావడానికి వచ్చాం. మెయిన్ రీజన్ ఇక్కడ యూనివర్సిటీలో సీట్ కొట్టేది, మెరిట్ ర్యాంక్ వచ్చేది ఏంటంటే మెయిన్ ప్రిపరేషన్ కాంపిటేటివ్ గురించి. మరీ ఇది నిర్లక్ష్యం చేస్తున్నారని అనిపిస్తుంది డిపార్ట్మెంట్. అంటే మీకైతే ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేదు? మా హాస్టల్లో అయితే ఎటువంటి వాటర్ ప్రాబ్లం లేదు, కరెంట్ ప్రాబ్లం కూడా ఏం లేదు. ఒక లేడీస్ హాస్టల్లో మాత్రం, అది కూడా ఒక హాస్టల్ ఒకటి ఆ సీనియర్ హాస్టల్లో ఉంది ఖాళీ. ఓకే. ఆ ఒక సీనియర్ హాస్టల్ని చూపించి మిగతావన్నీ కూడా బ్లేమ్ చేస్తారు. అవును. ఓకే. సో మీరైతే ఇంటికి వెళ్ళడానికి అయితే లేదు, మేము ఇష్టం లేదు. థ్యాంక్ యూ.